modular framework. Create one Java project, name as modular framework. హలో చక్రి, ఫ్రేమ్వర్క్స్ జాయిన్ అవుతావా? స్టార్ట్ చేస్తున్న రోజు. అవునవును, సరే. మాడ్యులర్ ఫ్రేమ్వర్క్. ఐఎమ్ ఎక్స్ప్లెయినింగ్ అబౌట్ modular framework. Then create two packages. One package name is com.hrms.lib. Okay. Create another package com.hrms.testscripts. ఇలానే తీసుకోవడం లేదు, మనం ఇక్కడే తీసుకున్నాం, మన ప్రాజెక్ట్ నేమ్ బట్టి తీసుకుంటున్నాం. ఓకేనా. నెక్స్ట్ క్రియేట్ క్లాస్. క్లాస్ నేమ్స్ ఏమి? వాట్ ఆర్ ద క్లాస్ నేమ్స్ ఇన్ com.hrms.lib? I explained yesterday. What are the classes? General Java, Global Java, Global.java. Okay. Global.java. Okay na? Then coming to com.hrms.testscripts. Class name TC1, TC2. TC_01. Okay. Then create another class. ఈ క్లాస్ ఎందుకు ఉపయోగపడుతుంది? _02. Finally, why what are the uses of TC_01 class and TC_02 class? Run test cases. Yeah, right. In General.java we maintain methods, and global we declare all variables and objects. అర్థమైందా? గ్లోబల్ డాట్ జావాలో మనం వేరియబుల్స్ అండ్ ఆబ్జెక్ట్స్ ని మెయింటైన్ చేస్తాం. జనరల్ లో మెథడ్స్ కి సంబంధించిన మ్యాటర్ అంతా మెయింటైన్ చేస్తాం. TC01 అండ్ TC02 లో ఆ మెథడ్స్ ని కాల్ చేయడానికి కోసం టెస్ట్ కేసెస్ అనాలి, మెథడ్స్ అనకూడదు. టెస్ట్ కేసెస్ ఎగ్జిక్యూషన్ కోసం మనం క్లాసెస్ లో యాక్సెస్ చేసుకుంటాం. ఓకేనా? ఇక్కడ దాకా అందరు క్లియరా? మాడ్యులర్ డిజైన్ ఎలా చేయాలి చూసుకోండి. ఇది డిజైన్. ఓకేనా? ఇదంతా డిజైన్. ఈ డిజైన్ కూడా ఇంపార్టెంటే. ఓకేనా? మామూలుగా అంటే రియల్ టైమ్ లో ఇలా ఉండదు డిజైన్, ఇంకా చాలా వేరే విధంగా ఉంటుంది. మనం ఎగ్జాంపుల్ గా తీసుకున్నాం. ఓకేనా? నెక్స్ట్ ఇంపోర్ట్ ది ప్యాకేజ్ జార్ ఫైల్స్. నౌ I'm importing jar files and then add external lib folder. Then okay. ఇక్కడ దాకా నేను ప్రాజెక్ట్ డిజైన్ చేసేస్తున్నాను, ప్యాకేజెస్ ని ఇంపోర్ట్, జార్ ఫైల్స్ ని ఇంపోర్ట్ చేస్తున్నాను, మొత్తం అయిపోయింది. ఫస్ట్ గ్లోబల్ డాట్ జావాలో ఏం కోడ్ రాస్తాం? ఇన్ గ్లోబల్ డాట్ జావా వాట్ కోడ్ వి నీడ్ టు రైట్? వేరియబుల్స్ అండ్ ఆబ్జెక్ట్స్. వేరియబుల్స్ అంటే ఏవి? వేరియబుల్స్ ఇన్ఫో అంటే వాట్? ఆబ్జెక్ట్స్ అంటే ఏమి? వేరియబుల్స్ అంటే ఏమి? వేరియబుల్స్ అంటే యూఆర్ఎల్, యూజర్ నేమ్, పాస్వర్డ్, వెబ్ డ్రైవర్, ఇవన్నీ వేరియబుల్స్ కిందకి వస్తాయి. ఓకేనా? ఆబ్జెక్ట్స్ అంటే ఇన్స్పెక్ట్ చేసేటివన్నీ వస్తాయి. ఓకేనా? ఓకే. Finally, variables means URL, username, password, dot, those things are variables. And objects means we know how to inspect objects. Objects all are objects. Okay? I'm writing now variables info. Okay na? Okay. Public static web driver. This is one object creation of the web driver. Okay. Then public string URL static తీసుకోవాలి. అక్కడ URL ప్లేస్ చేయండి.
ఎవరైనా అన్ఎక్స్పెక్టెడ్ గా ఎగ్జిట్ అవుతే వాట్సాప్ మెసేజ్ చేయండి. ఎందుకంటే నాకు అక్కడ ఆ పేజ్ లో ఉండను. మరి మీరు అందరూ ఏమనుకుంటారు అంటే నేను రిమూవ్ చేసిన అనుకుంటుంటారు. నేను రిమూవ్ చేయను. అన్ఎక్స్పెక్టెడ్ గా మీరే ఎగ్జిట్ అవుతేనే మరీ ఎంటర్ అవ్వాలి అంటే నా పర్మిషన్ ఉండాలి. ఓకేనా? నేను ఎవరిని రిమూవ్ చేయను. అన్ఎక్స్పెక్టెడ్ గా మీరు ఎగ్జిట్ అవుతే. నెక్స్ట్ పబ్లిక్ స్టాటిక్ యూజర్ నేమ్ అడ్మిన్. ఇవన్నీ తెలుసు కదా, ఇవన్నీ నేను ఎక్స్ప్లెయిన్ చేసే పని ఏం లేదు. పబ్లిక్ స్టాటిక్ అక్కడ ఎందుకు ఎర్రర్ వచ్చింది పైన? స్ట్రింగ్ మెన్షన్ చేయాలి. మెన్షన్ చేయాలి అడ్మిన్. ఓకేనా? స్ట్రింగ్ ఓకేనా? ఇవన్నీ ఏమి వేరియబుల్స్. అయినా ఎందుకు ఎర్రర్ వస్తుంది? వచ్చింది ఎందుకు ఎర్రర్ వచ్చింది అది? All time we have to use after password. I given no. No, it's single dash. What Prani? It's shown as single dash. Single. This one. Yes. So it's getting error, no? But you have to enter equal sign, no? Yeah, equal only. Because we are assigning. ఇప్పుడు పోయింది చూడండి. ఇందాక ఎందుకు పోలేదంటే ఇది రాయకముందుకు ఆ ఎర్రర్ అట్లే ఉంటది. కొంచెం జావాలో ఇదే నేను గమనించిందంటే ఇప్పుడు ఎర్రర్ వస్తుంది. ఒక్కొక్కసారి రాసినప్పుడు కూడా ఆ ఎర్రర్ పోదు. ఇప్పుడు పోతుంది, ఇందాక పోలేదు. ఓకేనా? నెక్స్ట్ ఆబ్జెక్ట్స్. ఆబ్జెక్ట్స్ ఇన్ఫో. ఆబ్జెక్ట్స్ ఇన్ఫో అంటే ఏం చెప్పండి? ఏమేమి ఆబ్జెక్ట్స్ వస్తాయి? ఇన్స్పెక్ట్ చేసే ఆబ్జెక్ట్స్ అన్నీ వస్తాయి. పబ్లిక్ స్ట్రింగ్ లాగిన్ నేమ్ టెక్స్ట్. ఇన్స్పెక్ట్ చేయాలి ఇక్కడ. ఇన్స్పెక్ట్ ఇక్కడ నేమ్ తీసుకుంటాం. కాపీ నెక్స్ట్ పబ్లిక్ స్ట్రింగ్ పాస్వర్డ్ నేమ్. మరి పాస్వర్డ్ ఇన్స్పెక్ట్ చేయండి. నేమ్ నెక్స్ట్ లాగిన్ బటన్. ఇలా నీట్ గా ఐడెంటిటీ నీట్ గా తీసుకోండి, మీకే ఈజీగా ఉంటుంది. క్యాపిటల్ వాళ్ళు ఇక్కడ సబ్మిట్. ఓకేనా? ఇవన్నీ ఆబ్జెక్ట్స్ ఇన్ఫో, పైన ఇవన్నీ వేరియబుల్స్ ఇన్ఫో. ఇవన్నీ అండర్స్టాండ్? Yes. Okay, then now I am writing in general.java code. Okay, taking public static void method name open browser. ఒక మెథడ్ నేమ్ ఓన్లీ ఓపెన్ బ్రౌజర్ ఒక్కటే మెయింటైన్ చేస్తా ఇక్కడ. ఓకేనా? ఈ ఓపెన్ బ్రౌజర్ కి ఏం కావాలి? విచ్ కోడ్ ఓపెన్ ది బ్రౌజర్? System.set property. System.set property. నెక్స్ట్ ఇక్కడ వెబ్ డ్రైవర్ డాట్ echo.driver. Then copy the path. నేను చెప్పేది మాడ్యులర్ ఫ్రేమ్వర్క్ చూడండి.
చేసేసి పాత్ పేస్ట్ చేసేసాను. నెక్స్ట్ ఏం చేయాలి? నెక్స్ట్ URL రాయాలి. navigate dot రైట్, navigate dot url dot navigate dot url dot you have to create object first. ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి. యూ హ్యావ్ టు క్రియేట్ అన్ ఆబ్జెక్ట్ ఫర్ వెబ్ డ్రైవర్. ఎలా క్రియేట్ చేస్తాం చెప్పండి? అందరూ మ్యూట్ చేసుకోండి. నేను అడిగినప్పుడే మ్యూట్ చేయండి, ఎందుకంటే వేరే వాళ్ళకి డిస్టర్బెన్స్ అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ ఆబ్జెక్ట్ ఎలా క్రియేట్ చేస్తాం? వెబ్ డ్రైవర్ ఈక్వల్స్ టు న్యూ ఫైర్ ఫాక్స్ డ్రైవర్. కరెక్టేనా? మరి ఇదెందుకు ఇక్కడ మనం ఈ లైన్ ఎందుకు రాసినాం ఇక్కడ? ఈ లైన్ ఆబ్జెక్ట్స్ అన్ని ఇక్కడ డిక్లేర్ చేసేసేయాలి. ఈ పేజ్ వరకు మళ్ళీ ఈ పేజీలో మనం ఆబ్జెక్ట్ క్రియేట్ చెయ్యకూడదు. ఓకేనా? చెప్పండి. సి ప్రణాళి యు ఆర్ సెండింగ్ క్రియేట్ అన్ ఆబ్జెక్ట్. I am creating like this. Okay, whether it is correct or wrong. Currently, I am asking you, it is correct or wrong? Object creation. It is correct. Yeah, correct means why I have write this line here? To access everywhere. Yeah, actually. So we have just import that package and access here. Import package. How we can import that package? form.hrms.general. So it's global. Okay. I will not import any package. I have to use extends keyword. Extends keyword means in Java topic inheritance properties. And are you remember? From general, from global.java, we have to access means you need to use extends keywords. Okay? Yes, correct. Extends global. ఓకే, ఎర్రర్ పోయిందా? అర్థమైంది అందరికి? ఆ పేజీలో నుంచి ఈ పేజీకి రావాలి అంటే ఎక్స్టెన్స్ గ్లోబల్ వాడతాము. ఓకేనా? Okay. ఓకే, కానీ నేను అది వాడను. ఓకే, ఇన్స్టెడ్ ఆఫ్ రైటింగ్ ఎక్స్టెన్స్ గ్లోబల్ యూజ్ హియర్ గ్లోబల్ డాట్. ఓకే, ఇలా రాయండి కోడ్, ఎర్రర్స్ రావు. ఎక్స్టెన్స్ గ్లోబల్ వద్దు, గ్లోబల్ డాట్ డ్రైవర్. ఆ పేజీ నుంచి ఈ పేజీకి రావాలంటే ప్రతిసారి గ్లోబల్ వాడండి. ఓకేనా? నెక్స్ట్ ఇది బ్రౌజర్ ఓపెన్ అయింది. నెక్స్ట్ URL ఓపెన్ చేయాలి. ప్రణలి, సి I think you can understand this easily because I have explained in earlier this topic. Yes. Okay. Yes. You want an explanation once again? No, it's okay. See, pivot dot navigate dot why it is not accessing? global.driver.navigate. Yeah, ప్రతిసారి గ్లోబల్ వాడాల్సిందే. గ్లోబల్ డాట్ డ్రైవర్ డాట్ నావిగేట్ డాట్ టు మెథడ్ టు ఆర్ఎల్. ఓకేనా? కానీ ఎర్రర్ వస్తుంది ఎందుకు? global.url. గ్లోబల్, మరి గ్లోబల్ ఖచ్చితంగా వాడాలి. ఇప్పుడు చూడండి, గ్లోబల్ అని వాడితేనే URL వచ్చేస్తుంది. But Harish, it's easy now if we are declaring in above. Yeah, it is easy. Only extends global, but in real time we have to use like this only. Okay. Means every line we have to. Yeah, it is going to fresher, not experience. Okay. Fine. So instead of using extends, you have to put their page name dot. Okay. Okay, fine. Code is simple, but it is we are confusing why we are using dot global dot every time. Yes, correct. Yes. Okay. The next another method, public. Why I am using static here? Why I am using static? We don't create for
ఆబ్జెక్ట్ మెయిన్ మెథడ్. క్రియేట్ చేసే పని ఉండదు. లాగిన్ డీటెయిల్స్. ఓకే, నెక్స్ట్ కాబట్టి ఈ మెథడ్ ని కాల్ చేసేసుకోండి ఫస్ట్ ఇక్కడ కూడా మెయిన్ మెథడ్ లో. ఓకేనా, మరి కన్ఫ్యూజ్ అవుతాం. మెయిన్ మెథడ్ ఎలా క్రియేట్ చేయాలి ఆబ్జెక్ట్ ని? ఆబ్జెక్ట్ అంటున్నా, మెథడ్ నేమ్, Class మెథడ్ name. నేమ్, క్లాస్ నేమ్ క్లాస్ నేమ్, డాట్ డాట్ Open browser. మెథడ్ నేమ్, బ్రౌజర్. కానీ రావట్లేదే ఎందుకు? We have to create object first, no? Here. ఎందుకు రావడం లేదు? జనరల్ జావా, ఓకే, జనరల్ వాడతాను. జనరల్ డాట్ కింద ఓకే. అర్థమైందా ఎట్లా అని? ఆ పేజ్ నేమ్ డాట్ మెథడ్ నేమ్ తీసుకోవాలి. మొత్తం మారిపోతుంది ప్రోగ్రామింగ్ అనేది. కానీ ఎర్రర్ వస్తుంది ఎందుకు? క్రియేట్ మెథడ్ అంటుంది. పబ్లిక్ స్టాటిక్ వైడ్ ఓపెన్ బ్రౌజర్. ఏమన్నా తెలుసా? _01 డాట్ మెథడ్ వర్క్ అవుతుందేమో. జనరల్ డాట్ బట్ యాక్సెస్ అవుతుంది కానీ ఎర్రర్ వస్తుంది. ఎర్రర్ వస్తుంది అది. Create method open browser and type general. Browser method create చేసినాము. General OPG equals to new general data open browser. నేను చూస్తాను అది ఎందుకు ఎర్రర్ వస్తుందో చెప్తాను దాని గురించి. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ లాగిన్ డీటెయిల్స్ చెప్పండి. గ్లోబల్ డాట్ డ్రైవర్ డాట్ ఫైండ్ ఎలిమెంట్స్ ఐ డాట్ నేమ్. నేమ్ ఏమి మరి? గ్లోబల్ డాట్ వస్తుందా యూజర్ నేమ్. అక్కడ ఏం తీసుకుంటే అదే తీసుకుంటాం. యూజర్ నేమ్ డాట్ సెండ్ కీస్ మరి గ్లోబల్ డాట్ ఏం పాస్ చేసినాం ఇక్కడ గ్లోబల్లో యూజర్ నేమ్. ఇది ఇక్కడికి రావాలి, ఇది ఇక్కడికి రావాలి, యూజర్ నేమ్ ఇక్కడికి రావాలి. ఈ లైన్ హలో చేయించినాను, నేను చేస్తానులే, మళ్ళీ చేస్తాను. అర్థమైందా ఈ లైన్? ఇంకోసారి చెప్పండి, అన్న అర్థం కదా. మనం ఆ పేజ్ నుంచి ఈ పేజ్కి రావాలి కాబట్టి ఈ పేజ్ నేమ్ ఏముంది? గ్లోబల్ ఉంది. ప్రతిసారి గ్లోబలే తీసుకోవాలి. ఓకేనా, నెక్స్ట్ గ్లోబల్ డాట్ డ్రైవర్ డాట్ ఫైండ్ ఎలిమెంట్స్ ఐ డాట్ నేమ్. నేమ్ లో మరి ఆ పేజ్ లో ఏమైతే చేసినామో మరి పేజ్ నేమ్ డాట్ పేజ్ నేమ్ ఏముంది? గ్లోబల్ డాట్ ఇక్కడ బై డాట్ నేమ్ రాస్తాం. బై డాట్ నేమ్ ఏముంది ఇక్కడ? లాగిన్ నేమ్ టెక్స్ట్ రావాలి అక్కడికి యాక్సెస్. ఓకేనా, ఇక్కడ స్టాటిక్ వాడితేనే వస్తుంది. స్టాటిక్ ఎందుకంటే ప్రోగ్రామ్ మొత్తం స్టాటిక్ లో ఉంటేనే వస్తుంది. చూడు ఐ డాట్ ఇప్పుడు వస్తున్నాయి రెండు యాక్సెస్. ఏమి నేమ్ ఏముంది ఇక్కడ? లాగిన్ నేమ్ టెక్స్ట్. ఎక్స్ప్లెయిన్ చేస్తామండి మీకు. లాగిన్ నేమ్ టెక్స్ట్ డాట్ సెండ్ కీస్.
సెండ్ కీస్ మరి గ్లోబల్ డాట్ యూజర్ నేమ్ లాస్ట్. ఇది ఈ లైన్ ఎందుకు రాసినంటే ఇంతకు ముందు మీరు ఎలా రాసేవాళ్ళు, డ్రైవర్ డాట్ ఫైండ్ ఎలిమెంట్స్ అని ఇలా రాసేవాళ్ళు కదా చూసిన. అవునన్నా. కానీ ఫ్రేమ్ వర్క్స్ ఎలా అవుతుందంటే ఫ్రేమ్ వర్క్ లో ఒకటే పేజీలో మనం రాయం ప్రోగ్రామ్, నంబర్ ఆఫ్ పేజెస్ ఉంటాయి. ఈ నంబర్ ఆఫ్ పేజెస్ లో ఈ పేజీలో మనం ఆబ్జెక్ట్స్ అండ్ వేరియబుల్స్ ని డిక్లేర్ చేసినాం కాబట్టి సపరేట్ పేజ్ ఈ పేజీ నుంచి ఈ పేజీకి రావాలి అంటే మనం గ్లోబల్ డాట్ డ్రైవర్ డాట్ అని తీసుకోవాలి. గ్లోబల్ అనేది ఏమి పేజ్ నేమ్ ఇక్కడ, ఓకేనా. ఈ పేజ్ నేమ్ నెక్స్ట్ డ్రైవర్ డాట్ ఫైండ్ బై డాట్ నేమ్. నేమ్ ఇక్కడ నేమ్ ఏముంది, లాగిన్ గ్లోబల్. మరి గ్లోబల్ తీసుకోవాలి ఎందుకంటే ప్రతిదీ గ్లోబల్ నుంచే రావాలి, ఓకేనా. గ్లోబల్ డాట్ లాగిన్ నేమ్ టెక్స్ట్, గ్లోబల్ డాట్ లాగిన్ నేమ్ టెక్స్ట్ డాట్ సెండ్ కీస్. సెండ్ కీస్ మరి గ్లోబల్ డాట్ యూజర్ నేమ్. యూజర్ నేమ్ ఏముంది, ఓకేనా. అర్థమైందా? ఓకే. నెక్స్ట్ ఫైనల్ అండర్స్టాండా? గ్లోబల్ డాట్ డ్రైవర్ డాట్ ఫైండ్ ఎలిమెంట్స్ బై డాట్ నేమ్. నెక్స్ట్ గ్లోబల్ డాట్ ఏమి పాస్వర్డ్ నేమ్, ఓకేనా. డాట్ సెండ్ కేస్ గ్లోబల్ డాట్ కోడ్ రాయడం. నెక్స్ట్ వచ్చేసి లాగిన్ బటన్ మీద క్లిక్ అవ్వాలి. గ్లోబల్ డాట్ డ్రైవర్ డాట్ ఫైండ్ ఎలిమెంట్స్ బై డాట్ నేమ్. గ్లోబల్ డాట్ లాగిన్ బటన్ ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది పైన. లాగిన్ బటన్ డాట్ క్లిక్ యాక్టివిటీ కోడ్ రాయడం, ఓకేనా. ఇక్కడ దాకా అందరికి డౌట్ క్లియరా? ఎలా యాక్సెస్ చేసిన ఆ పేజ్ నుంచి ఈ పేజీకి? ఓకే హరీష్. ఇప్పుడు ఈ మెయిన్ మెథడ్ లో కాల్ చేస్తాను నేను. డాట్ లాగిన్ డీటెయిల్స్, ఓకేనా. నేను రన్ చేస్తాను ప్రోగ్రామ్ ని. ఓకేనా, లాగిన్ అయింది ఎందుకంటే నేను లాగిన్ వరకే రాస్తున్నాను. ఓకేనా, అండర్స్టాండ్? ఐ రిటర్న్ అప్ టు కోడ్ లాగిన్ ఓన్లీ. చూడండి, ఇంకొక టెస్ట్ కేసు రాస్తాను నేను. లాగౌట్ ఇప్పుడే రాయను. ఓకే, లాగిన్ అవుతున్నాను. ఇప్పుడు ఏ టెస్ట్ కేసెస్ రాయాలి? నెక్స్ట్ టెస్ట్ కేసెస్ పిఐఎం మీదకి వెళ్ళిపోదాం, మౌస్ ఓవర్కి వెళ్ళిపోదాం ఇప్పుడు. ఓకేనా? ఓకే. ఐఎమ్ రైటింగ్ నౌ మౌస్ ఓవర్ కోడ్. సేమ్ మరి ఇక్కడే గ్లోబల్లో డిక్లేర్ చేయాలి. చూడండి, పబ్లిక్ స్టాటిక్ స్ట్రింగ్ పిఐఎం. పిఐఎం అనేది ఏమి? ఫుల్ ఫామ్ కాదని అడిగేది, అది మౌస్ ఓవర్ కదా. పిఐఎం పిఐఎం ఇన్స్పెక్ట్ చేయండి ఆబ్జెక్ట్ ని. ఇన్స్పెక్ట్ చేస్తే పిఐఎం. ఇది లింక్ టెక్స్ట్, ఇక్కడ రాసేసుకోండి. లింక్ టెక్స్ట్ అని కూడా రాసేసేయండి. పిఐఎం లింక్ టెక్స్ట్, ఇది మౌస్ ఓవర్. ఓకేనా? నెక్స్ట్ దీనికి సంబంధించిన కోడ్ అంతా ఇక్కడ రాసేస్తాను. జనరల్ లో ప్రతిసారి సేవ్ చేయండి, ఎర్రర్స్ వస్తాయి. సేవ్ చేయకుంటే ఎర్రర్స్ వస్తాయి. సేవ్ చేయడానికి కంట్రోల్ ఎస్. ఇప్పుడు
ఇప్పుడు చూడండి స్టార్ మార్క్ పడిందా పైన ఇక్కడ ఇది గాన సేవ్ కాకుంటే కూడా ఒక్కోసారి ఎర్రర్స్ వస్తాయి. సేవ్ చేసేసేయండి. చూడండి ఇప్పుడు ఎర్రర్ వచ్చింది, మరి సేవ్ చేసేయండి. ఓకేనా, ఇలా సేవ్ చేయండి ఖచ్చితంగా. నెక్స్ట్ మౌస్ ఓవర్ లాగిన్ అయినాను. ఇప్పుడు మౌస్ ఓవర్ కోడ్ రాస్తున్నాను. పబ్లిక్ వాయిడ్ మౌస్ ఓవర్ యాక్షన్, మౌస్ ఓవర్. ఓకేనా, మౌస్ ఓవర్ కి ఆబ్జెక్ట్ ప్యాకేజ్ నేమ్ చెప్పండి. ప్రణలి, what is the package name and how we can create the object for mouse over? If any idea can tell or no. Action. I want full package name. Select dot. Not remember. సరే, రిషి, జోష్నా, రఫీ, ప్రసాద్ ఎవరో ఒకరు చెప్పండి ప్యాకేజ్ నేమ్. Selenium.org. Selenium.interactions.actions. ఒకరు చెప్పండి. interactions.actions అండి. interactions.actions అదే చెప్పిన ప్రణలికి మొత్తం చెప్పండి అని. import org.openqa.selenium.interactions.actions. ఓకేనా, ఓకే. ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి. ఫస్ట్ పబ్లిక్ స్టాటిక్ యాక్షన్స్ బేసిక్. ఓకేనా, ఇది యాక్షన్స్ పడిపోయిందా ప్యాకేజ్ నేమ్? నేను ఏం టైప్ చేయలేదు, యాక్షన్స్ మీద పెట్టినాను, క్లిక్ చేసినాను, ఆడ పడిపోయింది. ఓకేనా, ఓకే. ఇప్పుడు మనం మౌస్ ఓవర్ చేయాలి. మౌస్ ఓవర్కి ఏమేమి కావాలి? మౌస్ ఓవర్ కి కోడ్ ఏమేమి రాయాలి? act.move to element. move to element. Element. move to element. అందరూ అన్మ్యూట్ చేసుకోండి. మ్యూట్ చేసుకోండి. ఒకరు ఓపెన్ చేసి చెప్పండి. act.move to element అన్నారు కానీ రావట్లేదు. ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి హరీష్. ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి ఫస్ట్. ఆబ్జెక్ట్ ఎలా క్రియేట్ చేయాలి? Actions act. జనరల్ వస్తుంది. ఏసీటీ ఈక్వల్స్ టు న్యూ అన్నది కానీ నాకు క్రియేట్ చేసుకోండి అందరూ. ప్రణాళిక తీసుకోండి వస్తుంది హరీష్. ప్రణాళిక చేయి. చేసి ఓకే. చేసేసిందా? ఓకే, చెప్పండి. ఇక్కడ ఎర్రర్ వస్తుంది. గ్లోబల్ డాట్ ఏసీటీ డాట్ యాక్షన్స్ వచ్చిందా ఇప్పుడు? ఓకే. గ్లోబల్ మీరు మర్చిపోతండి. ఓకేనా, నెక్స్ట్ దీంట్లో ఏం రాయాలి? యాక్షన్స్ బ్రాకెట్ లో ఏం రాయాలి? డ్రైవర్ రాయాలి కానీ ఎర్రర్ వస్తుంది. ఆబ్జెక్ట్ రాయాలి. ప్రతిసారి గ్లోబల్ ఉండాల్సిందే. ఓకేనా, గ్లోబల్ లేకుంటే వర్క్ అవ్వదు. మీరు గ్లోబల్ కి అలవాటు పడకుంటే ఇబ్బంది, ఎక్స్టెన్స్ కి అలవాటు పడినారు అంటే ఇబ్బంది. ఓకేనా, గ్లోబల్ కి అలవాటు పడండి. ఓకేనా, నేను ఏమంటే కాన్సెప్ట్ చెప్తున్నాను అంతే. నాకు కూడా తెలియదు, ఫస్ట్ ఇదే వాడాలేమో అనుకున్నాను, కానీ తర్వాత తెలిసింది అసలు అది వాడకూడదు, మనం ఇట్లే రాయాలి కోడ్ అని. ఓకేనా, నెక్స్ట్ ఏం చేయాలి? నెక్స్ట్ కోడ్ వాట్ వీ హావ్ టు రైట్. యాక్ట్ టు మూవ్ డాట్ బుల్డ్ కానీ యాక్ట్ డాట్ కానీ రావట్లే. గ్లోబల్ ఎందుకు మర్చిపోతున్నారు మీరు? గ్లోబల్ డాట్ యాక్ట్ move to element. అని రావట్లేదే. Global.driver. గ్లోబల్ డాట్ డ్రైవరా? move to element కానీ not a driver. You have to mouse has to move on PIM, so you have to use move to element method. Okay, mouse
has to move PIM. So we have to, method name is move to element. Then again, చెప్పండి code. Move to Global element. dot driver. Global dot Driver dot Driver dot find element. find elements. Y dot Name. link text name or Link test. global dot PIM link text dot build dot perform. Perform. చాలా కన్ఫ్యూజ్ ఉందా కోడ్? ఈజీగా ఉంది అది. కన్ఫ్యూజింగ్ అనే ఒక్క ఎక్స్టెన్స్ కీవర్డ్ వాడితే ఇదంతా పంచాయతీ ఉండదు. మామూలు కోడ్ ఎట్లా రాయాలో అట్లా రాయొచ్చు. ఎక్స్టెన్స్ కీవర్డ్ రాయకుంటే అంత కన్ఫ్యూజ్ గానే ఉంటుంది కోడ్. ఓకేనా? కానీ ఎక్స్టెన్స్ వాడొద్దండి, ఇలానే నేర్చుకోండి కోడ్ని. ఓకేనా? ఇలానే ట్రై చేయండి కష్టం ఉన్నా. మీకు అందుకే నేను ఫస్ట్ నుంచి ఏం చెప్పినాను, క్లాస్ లో డిక్లేర్ చేసేసేయండి, ఇవన్నీ అలవాటు అవుతుంది అప్పుడు వచ్చే లోపల అని మీకు చెప్తున్నాను. ఓకేనా? నెక్స్ట్ ఇప్పుడు మూవ్ టు ఎలిమెంట్ అయిపోయింది. నెక్స్ట్ ఏం జరగాలి? నెక్స్ట్ టెస్ట్ కేస్. ఇప్పుడు ఇక్కడ ఉంది మౌస్, ఇలా వచ్చేసింది. నెక్స్ట్ యాడ్ ఎంప్లాయ్ పోవాలి. సేమ్ మరి ఇంకొక మెథడ్ తీసుకుంటాను యాడ్ ఎంప్లాయ్కి. గ్లోబల్ లో డిక్లేర్ చేస్తాను ఫస్ట్. నెక్స్ట్ పబ్లిక్ స్టాటిక్ స్ట్రింగ్ యాడ్ ఎంప్లాయీ. నెక్స్ట్ చూడండి, ఇన్స్పెక్ట్ చేస్తున్నాను. యాడ్ ఎంప్లాయీ కాపీ. యాడ్ ఎంప్లాయీ కోడ్ రాస్తుంది. ఇక్కడ ఈ మెథడ్ కాల్ చేస్తుంది obj డాట్ హౌస్ వర్క్. నెక్స్ట్ యాడ్ ఎంప్లాయీ పబ్లిక్ void add employee detail. చెప్పండి కోడ్ చెప్పండి. కోడ్ finally code. What we have to write in the add employee code, add employee details. Which code? Global dot driver dot Global dot driver dot dot find element. I dot Find dot link text. So yeah, correct. next global And dot pass global dot and add employee. Okay na? correct. Yes. Next Dot click. dot event. నా అర్థమైంది అందరికి? యాడ్ ఓకే. సో నెక్స్ట్ నేను ఇక్కడ కాల్ చేస్తున్నాను obj డాట్ యాడ్ ఎంప్లాయీ డీటెయిల్స్. ఇప్పుడు చూద్దాం వర్క్ అవుతుందో లేదో కోడ్ చూద్దాం. సేవ్ చేయండి, సేవ్ చేస్తే ఎర్రర్స్ వస్తాయి. ఇలా నెక్స్ట్ రన్ చేస్తున్నాను ఈ కోడ్. బిఎం మీద జరిగి యాడ్ ఎంప్లాయీ మీద తీసుకోవాలి. ఏమైంది? క్లిక్ అవ్వలేదా? క్లిక్ అయిందా? ఓకే. ఓకేనా? ఓకే. మీకు డౌట్ ఉంటే ఏం చేస్తారు అంటే ROWS బ్రౌజర్ ఓపెన్. నెక్స్ట్ క్లిక్ అయిందా లేదా అని చూడడానికి అప్లికేషన్ ఓపెన్. నెక్స్ట్ mouse on PIM.
అకౌంట్ యాడ్ ఎంప్లాయీ ఇలా రాసుకోండి. మీకు డౌట్స్ పోతే అసలు క్లిక్ అయిందా లేదా. ఈ లైన్ ఎగ్జిక్యూట్ అవుతేనే ఈ లైన్కి వస్తుంది కోడ్. ఓకేనా. నెక్స్ట్ ఏం చేయాలి, ఇప్పుడు యాడ్ మీద ఉంది యాడ్ ఎంప్లాయ్. నెక్స్ట్ ఈ డీటెయిల్స్ సెండ్ చేయాలి మనం. ఓకేనా. ఈ డీటెయిల్స్ ఎలా సెండ్ చేస్తామో చూడండి. సేమ్ మరి ఇప్పుడు నేను డీటెయిల్స్ సెండ్ చేస్తున్నాను. పబ్లిక్ చూడండి. ఫస్ట్ నేమ్ ఏదో ఒకటి వాల్యూ, ఫస్ట్ వాల్యూస్ పాస్ చేస్తున్నాను, తర్వాత ఆబ్జెక్ట్స్ ని క్రియేట్ చేసుకుంటాను. నెక్స్ట్ లాస్ట్ నేమ్ సెండ్ చేయాలి. పబ్లిక్ స్టాటిక్ స్ట్రింగ్ లాస్ట్ నేమ్. ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ ఇది స్మాల్ ఉండాలి. సేవ్ చేసుకోండి. తర్వాత ఇప్పుడు ఇన్స్పెక్ట్ చేయాలి ఆబ్జెక్ట్స్. పబ్లిక్ స్టాటిక్ స్ట్రింగ్ లాస్ట్ నేమ్ ఆబ్జెక్ట్. ఇన్స్పెక్ట్ చేయండి. లాస్ట్ నేమ్ ఇన్స్పెక్ట్ చేసేసి నేమ్ ఉంది ఇక్కడ కాపీ చేసుకోండి. నెక్స్ట్ పబ్లిక్ స్టాటిక్ స్ట్రింగ్ ఫస్ట్ నేమ్ ఎక్స్పాత్. చెప్పండి ఎక్స్పాత్ ఎట్లా రాయాలి ఇక్కడ. ఎక్స్పాత్ ఎలా రాయాలి. ఉన్నారా అందరూ ఎగ్జిట్ అయిపోయినారా. డబల్ కోట్స్ డబల్ ఫార్వర్డ్ స్లాష్ ఇన్పుట్. ఇన్పుట్. ఇన్పుట్ ఎందుకు. HTML tag name. ఇన్పుట్ నెక్స్ట్ input square bracket కనెక్షన్. సింగిల్ అట్రిబ్యూట్. ఓకేనా. స్క్వేర్ బ్రాకెట్స్. నెక్స్ట్ at the rate at the rate నేమ్ ఈక్వల్స్ టు డబల్ కోట్స్. సింగిల్ కోట్స్ లో ఈ ఫస్ట్ నేమ్ కాపీ చేసుకుంటాం. ఫస్ట్ నేమ్ ఏముంది ఇక్కడ ఇన్స్పెక్ట్ చేయండి. ఎక్స్ కాపీ ఓకేనా. ఇలా రాయాలి. మనం అక్కడ ఏమీ రాయం. ఇక్కడ చూసిన అర్థమైందా కన్ఫ్యూజ్ ఉందా. అర్థమైందన్న. అర్థమవుతుందా అందరికి అర్థమవుతుందా. నేను అక్కడ ఏమి అన్ని కోడ్స్ అసలు ఎక్స్పాత్ ఆబ్జెక్ట్స్ నేమ్స్ అన్ని ఇక్కడ డిక్లేర్ చేస్తాను. ఓన్లీ ఇక్కడ కాలింగ్ చేసుకుంటాను దీనిలో నుంచి. ఇక్కడ ఎక్స్పాత్లు అవన్నీ ఏం రావు. ఇక్కడ ఆ పేజ్ గ్లోబల్ పేజ్ లోనే ఉంటాయి అన్ని ఎక్స్పాత్లు, నేమ్స్, బటన్స్ కి ఆబ్జెక్ట్స్, ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్. ఓకేనా. అండర్స్టాండ్ నా. ఎక్స్పాత్ విత్ సింగిల్ అట్రిబ్యూట్. ఓకే. చూడండి కోడ్ రాస్తాను. పబ్లిక్ void add employee పెడతాం. యాడ్ ఎంప్లాయీ ఓ మెథడ్ నేమ్ చెప్పండి ఏదన్నా. ఆడ యాడ్ ఎంప్లాయీ డీటెయిల్స్ తీసుకున్నాము. ఒక నిమిషం. యాడ్ ఎంప్లాయీ క్లిక్. యాడ్ ఎంప్లాయీ మీద క్లిక్ అవుతుంది. ఇక్కడ కూడా చేంజ్ చేసేసేయండి. ఓకేనా. యాడ్ ఎంప్లాయీ డీటెయిల్స్ ఇస్తుంది. డీటెయిల్స్ కోసం అది నేను చేంజ్ చేస్తాను. నెక్స్ట్ కోడ్ చెప్పండి ఎలా రాయాలి. గ్లోబల్ డాట్ ప్రైవేట్ డాట్ ఫైండ్ ఎలిమెంట్స్ మళ్ళీ గ్లోబల్ డాట్ void గ్లోబల్ డాట్
కావాలి? గ్లోబల్ డాట్ మనం ఏం తీసుకున్నాం అక్కడ? ఓపెన్ చేయి. చేస్తున్నాను చూడండి. గ్లోబల్ డాట్ ఇది ఫస్ట్ నేమ్ ఎంప్లాయీ కాదు, ఫస్ట్ నేమ్. ఫస్ట్ నేమ్ ఎక్స్పాసివ్ డాట్ సెండ్ కీస్. బట్ ఎందుకు సెండ్ కీస్ రావట్లేదు? తప్పు రాస్తున్నాను. సెండ్ కీస్ రావట్లేదు. చెప్పండి, నేనైతే ఒక తప్పు చేసినాడా? పైన కూడా చూడండి, ఎక్స్పాత్ రావాలి. ఐ డాట్ ఎక్స్పాత్ గ్లోబల్ డాట్ చూడండి. ఏదది? ఫస్ట్ నేమ్ అసలు గుర్తుంది, అది ఫస్ట్ నేమ్. ఫస్ట్ నేమ్ ఎక్స్పాత్ డీటెయిల్స్. ఫస్ట్ నేమ్ సింగిల్. ఓకేనా? ఓకే. డాట్ సెండ్ కేస్. మరి గ్లోబల్ డాట్ ఫస్ట్ నేమ్ మనం ఫస్ట్ నేమ్ పైన చూడండి. ఓకేనా? ఇది రాయడం. నెక్స్ట్ గ్లోబల్ డాట్ డ్రైవర్ డాట్ బై డాట్ నేమ్. నేమ్ ఎందుకంటే అక్కడ నేను నేమే తీసుకున్నాను కాబట్టి నేమే వస్తుంది. ఓకేనా? ఓకే. గ్లోబల్ డాట్ లాస్ట్ నేమ్ ఆబ్జెక్ట్. ఓకేనా? డాట్ సెండ్ కేస్. కన్ఫ్యూజ్ అవ్వద్దండి, అక్కడ ఏం తీసుకున్నాం ఇక్కడ అదే రాస్తాం అంతే. గ్లోబల్ డాట్ లాస్ట్ నేమ్ ఇది చూడండి. ఇక్కడ కాల్ చేసేసేయండి ఆబ్జెక్ట్ obj డాట్ యాడ్ ఎంప్లాయీ డీటెయిల్స్. ఇప్పుడు టెస్ట్ కేసు అయిపోయింది. యాడ్ చేసినాక ఏం జరగాలి? ఏంటి సేవ్ యాక్టివిటీ జరగాలి. ఇప్పుడు ప్రాబ్లం ఉంది, అప్లికేషన్ ప్రాబ్లం ఉంది, ఫైల్ అప్లోడ్ అవ్వట్లేదు. చేయలేదు. మీరేది ఏదైనా అప్లికేషన్ తీసుకొని చూస్తాను. సేవ్ యాక్టివిటీ జరగాలి. సేవ్ btn ఐడి కాపీ డిక్లేర్ చేయాలి. అది గ్లోబల్ లో డిక్లేర్ చేయాలి. ఓకేనా? నెక్స్ట్ పబ్లిక్ స్టాటిక్ స్ట్రింగ్ సేవ్ బటన్. నేను నెక్స్ట్ ఒక క్వశ్చన్ అడుగుతాను, అది ఎవరు కరెక్ట్ వాళ్ళే చెప్పండి. నెక్స్ట్ జనరల్ లో కాల్ చేస్తున్నాను. గ్లోబల్ డాట్ డ్రైవర్ డాట్ ఫైండ్ ఎలిమెంట్స్ ఐ డాట్ ఐడి గ్లోబల్ డాట్ సేవ్ బటన్ డాట్ క్లిక్. మొత్తం ఒకటే దాంట్లో యాడ్ చేసేస్తున్నాను. రన్ చేస్తున్నాను ప్రోగ్రామ్. రన్లీ అండర్స్టాండ్ ద ప్రోగ్రామ్ కాన్సెప్ట్ విల్ నో అండర్స్టాండ్. అందరికి అర్థమైంది ఇక్కడ దాకా? ఓకే హరీష్. షాజా ఓకేనా? ప్రసాద్ ఓకేనా? అందరికి ఓకే. ఓకే, నేను రన్ చేస్తున్నాను. ఎగ్జిక్యూట్ అవుతుందా కాదా? ఇది కాదు. కాదు అన్నోళ్ళు అట్లే ఉండండి, అవుతుంది అన్నోళ్ళు చెప్పండి. నేను ఇది మినిమైజ్ చేస్తాను, ఇది కూడా మినిమైజ్ చేస్తా, చెప్పండి. ఎగ్జిక్యూట్ finally this program will execute or not? Execute. Okay, execute. Shashi? But not execute. Okay, not execute. Joshna? ఎగ్జిక్యూట్. Okay. Next Prasad? ఎగ్జిక్యూట్ అవ్వదా? ఓకే. రాజా? ఎగ్జిక్యూట్ అవ్వదు. అవ్వదు. ఎవరెవరు ఎగ్జిక్యూట్ అవుతా అన్నారు? జోష్న అండ్ ప్రణలి. ఎందుకు ఎగ్జిక్యూట్ అవ్వదు వాళ్ళు ఆన్సర్ చెప్పండి. రవి చెప్పు. రఫీ ఎందుకు ఎగ్జిక్యూట్ అవ్వదు? అది ఫ్రేమ్స్ లో ఉంది హరీష్, నువ్వు ఫ్రేమ్ ఎంట్రీ అవ్వాలి.
ఓకే కరెక్టేనా రఫీ చెప్తుంది రాంగా కరెక్ట్ అన్న. కరెక్ట్ యా ఫ్రేమ్స్ కోడ్ నేను రాయలేదు అక్కడ ఓకేనా చూడండి ఎర్రర్ వస్తుంది ఓన్లీ ఇట్ విల్ నాట్ ఎగ్జిక్యూట్ బికాస్ హియర్ సి దిస్ ఈజ్ వన్ ఫ్రేమ్ the whole web page this whole web page is Okay, we have not added. frame code okay Okay. చూసి అర్థమైందా ఫ్రేమ్ కోడ్ రాయాలి ఓకే నేను కావాల్సి కానీ రాయలేదు అది ఓకేనా సేమ్ మరి గ్లోబల్ లో ఫ్రేమ్ డిక్లేర్ చేసేసాను పబ్లిక్ స్టాటిక్ ఫ్రేమ్స్ ఫ్రేమ్స్ తెలుసా రైట్ మెన్యూ ఈ రైట్ మెన్యూని మనం కాల్ చేయాలి ఎక్కడ కాల్ చేయాలి చెప్పండి where we have to call that code right menu frames add employee లో క్లిక్ చేయాలా యాడ్ ఎంప్లాయీ డీటెయిల్స్ లో కాల్ చేయాలా మౌస్ ఓవర్ లో కాల్ చేయాలా ఎంప్లాయ్ డీటెయిల్స్ లో యాడ్ అవ్వాలి ఎంప్లాయీ డీటెయిల్స్ లో ఎందుకు ఎంప్లాయీ డీటెయిల్స్ లో ఫ్రేమ్స్ అనేది అక్కడే కదా రైట్ ఫ్రేమ్స్ అనేది అక్కడే మనం ఇక్కడే యాడ్ చేయాలి గ్లోబల్ డాట్ డ్రైవర్ డాట్ ఫ్రేమ్ కోడ్ చెప్పండి సిస్టమ్ డాట్ ఫ్రేమ్ ఐడి నెక్స్ట్ గ్లోబల్ డాట్ ఫ్రేమ్స్ నెక్స్ట్ ఎగ్జిట్ అవ్వాలి ఫ్రేమ్ నుంచి గ్లోబల్ డాట్ డ్రైవర్ డాట్ డాట్ డిఫాల్ట్ Content. కోడ్ ఫ్రేమ్స్ మెథడ్ బట్టి కొట్టేయాల్సిందే ఓకేనా Okay. ఇక్కడ ఎగ్జిట్ అయినాక ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ సేవ్ బటన్ తీసుకున్నాక ఎగ్జిట్ అవుతుంది ఫ్రేమ్ లో నుంచి ఈ ఎగ్జిట్ కోడ్ రాయకుండా కూడా ఎర్రవే వస్తుంది ఎందుకు అంటే చూడండి ఇక్కడ పిఐఎం నుంచి యాడ్ ఎంప్లాయ్ మీద క్లిక్ అవుతుంది మామూలుగా ఈ పేజ్ ఓపెన్ అవుతుంది యాడ్ ఎంప్లాయ్ అయినాక ఇది అంతా ఫ్రేమ్ లోనే ఉంది ఇక్కడ లాస్ట్ నేమ్ ఎంటర్ అవ్వాలి అంటే ఫ్రేమ్ కోడ్ రాసినాక లాస్ట్ నేమ్ కోడ్ రాసినాక సేవ్ బటన్ జరిగినాక లాగౌట్ జరగాలి అంటే ఫస్ట్ ఈ పేజ్ ఉందా ఈ బ్యాక్ పేజ్ నుంచి ఈ పేజ్ కి రావాలి పైన ఫుట్ హెడర్ కి రావాలి హెడర్ లో ఫ్రేమ్స్ లేదు కాబట్టి ఇక్కడ ఫ్రేమ్ ఎగ్జిట్ అవుతుంది ఇక్కడే అయిపోతుంది ఇక్కడ లాగౌట్ ఫ్రేమ్ ఎగ్జిట్ రాయము ఓకేనా అర్థమైందా ఎప్పుడు ఎంటర్ అవుతుంది ఎప్పుడు ఎగ్జిట్ అవుతుంది ఫైనలీ అండర్స్టాండ్ యూ వాంట్ ఇన్ ఎక్స్ప్లెనేషన్ ఇన్ ఇంగ్లీష్ I understand. అండర్స్టాండ్ ఓకే రన్ చేస్తుంది అంటే లోడింగ్ స్లో అవుతుంది ఎర్రర్స్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది నెట్ స్లో ఉంటే పిఐఎం మీద క్లిక్ అయ్యి యాడ్ ఎంప్లాయ్ మీద జరిగి డీటెయిల్స్ తీసుకోవాలి కానీ డీటెయిల్స్ తీసుకోవట్లేదు ఎర్రర్ వచ్చింది నాకైతే ఎర్రర్ వచ్చినట్టుంది ఆడ చూడండి ఏం చెప్తుందా ఎర్రర్ నాకు తెలిసి ఫ్రేమ్ నేమ్ తప్పు రాసి ఉంటాం చూద్దాం ఫ్రేమ్ నేమ్ ఎక్కడుంది ఫ్రేమ్ నేమ్ రైట్ నేమ్ Sometimes if we have not added wait statement, then also it's not working. యా కరెక్ట్ ఈ ఎక్స్పాత్ ని ఐడెంటిఫై చేయలేకపోతుందంట అది నేనేమో తప్పు రాసిన ఫ్లవర్ బ్రాకెట్స్ యావ బ్రాకెట్స్ ఇచ్చిన మొత్తానికి ఏం చేయలేదు సరే టైం ఇస్తాను ఒకసారి డాట్ సి 2000
థ్రోస్ ఎక్సెప్షన్ యాడ్ చేయాలి. ఇక్కడ కూడా ఎర్రర్ వస్తుంది, ఇక్కడ కూడా థ్రోస్ ఎక్సెప్షన్ యాడ్ చేయాలి. చూస్తాను ఇప్పుడు రన్ రాకు అవ్వకుంటే ఆబ్జెక్ట్ మార్చేయాల్సి వస్తుంది. ఆ ఎల్లో లైన్ లో ఉంది ఎర్రర్ అది. అవి మనం చూసిండము కాబట్టి అవి అట్లా వస్తాయి, అవి ఎర్రర్స్ కాదు. ఓకేనా, రంజన్ చెప్పింది కరెక్ట్. టైం ఇవ్వండి, టైం ఇవ్వకుంటే ఆబ్జెక్ట్ ఐడెంటిఫికేషన్ జరగట్లేదు అక్కడ. అని సేవ్ తీసుకేందా, సేవ్ తీసుకుంటే అది వేరే ప్లేస్కి వెళ్ళిపోవాలి కదా. I think save not working. It work to save. Wait, I will write the code. Save button. ఎందుకంటే ఒక కన్ఫర్మేషన్ సేవ్ అవుతుందా లేదా అని దానికోసమే తీసుకున్నాను. మరి నా నెట్ స్లో. Load outing page, login, mouse has to perform PIM, click on add employee. Add employee మీద క్లిక్ అయ్యింది, డీటెయిల్స్ సెండ్ చేయాలి, సేవ్ యాక్టివిటీ తీసుకోవాలి. ఓకేనా, దెన్ లాగౌట్ తీసుకోవాలి. లాగౌట్ తీసుకోవాలి అంటే కోడ్ రాసింది లాగౌట్కి, మరి గ్లోబుల్లో మెయింటైన్ చేసేసి పబ్లిక్ యాక్టివ్ స్ట్రింగ్ లాగౌట్ ఈక్వల్స్ టు లాగౌట్. కోడ్ రాసేయండి, సేవ్ లాగౌట్ టు మెథడ్ పబ్లిక్ void logout action into global dot driver dot find elements by dot link text global dot logout dot event. ఇప్పుడు చూడండి, ఇక్కడ 2 క్లాసెస్ తీసుకున్నాను. నిన్న రఫీ కూడా అడిగినాడు ఎందుకు 2 తీసుకున్నావు, హరీష్ ఒకటే సరిపోతుంది కానీ. మనకి ఏవైతే టెస్ట్ కేసెస్ కావాలనుకున్నామో అవి కాల్ చేసేసుకుంటే సరిపోతుంది. అవి టెస్ట్ కావడం లేదా. ఓకే, ఇక్కడ చూడండి నేను ఇవన్నీ తీసేస్తాను టెస్ట్ కేసెస్. ఓన్లీ ఓపెన్ బ్రౌజర్ లాగిన్ లాగౌట్ తిరగాలి. bj డాట్ లాగౌట్ యాక్షన్. ఇప్పుడు ఏమేమి జరగాలి, ఇక్కడ టెస్ట్ కేసు ఏమేమి రన్ అవ్వాలి. ఓపెన్ బ్రౌజర్ లాగిన్ లాగౌట్, ఓపెన్ బ్రౌజర్ లాగిన్ లాగౌట్ జరగాలి. రన్ చేస్తున్నాం.
ఇప్పుడు నేను కోడ్ ఎన్నిసార్లు రాసిన లాగౌట్ కి? కోడ్ ఎన్నిసార్లు రాసిన లాగౌట్ కి? ఒకసారి రాసినాను, ఎన్నిసార్లు అయినా కాల్ చేసుకోవచ్చు. ఓకేనా? చూడండి, ఇంకో క్లాస్ క్రియేట్ చేసుకొని ఒక లాగౌట్ కూడా కాల్ చేసుకోవచ్చు మీరు. అంటే దీన్ని బట్టి ఏమైంది, కోడ్ రీయూజబిలిటీ. అదే పనిగా రాసే పని లేదు 2-3 సార్లు ఒక్కటే కోడ్ని. రేపు టెస్ట్ ఎంజీ చెప్తాను. టుమారో ఐ విల్ ఎక్స్ప్లెయిన్ టెస్ట్ ఎంజీ. మాడ్యులర్ ఫ్రేమ్వర్క్ అయిపోయింది, మీరు ప్రాక్టీస్ చేస్తే చేయండి, లేకపోతే లేదు. కన్ఫ్యూజ్ ఉంటే ఏమి ఎక్స్టెన్స్ తో ట్రై చేయండి, తర్వాత గ్లోబల్ ని అలవాటు చేసుకోండి అంతేగా. ఎర్రర్ వచ్చింది కదా, చూద్దాం. పేజ్ లోడ్ అవ్వాలి, పేజ్ లోడ్ అవ్వాలి. నా పేజ్ లోడ్ కూడా ఎర్రర్. చూడండి లాగౌట్, ఈ లాగౌట్ ఏమైనా తప్పు తీసుకున్నామా? ఇదే కదా జరగాల్సింది. పేజ్ లోడ్ అవుతుంది. లాగౌట్ అవ్వట్లేదు. ఒక్క నిమిషం. Respect. చూస్తాను, ఇప్పుడు రన్ చేస్తాను. నెట్ స్లో ఉన్నా ఎర్రర్స్ త్రో చేస్తుంది, అది గుర్తుపెట్టుకోండి. మీరు కరెక్ట్ రాసిన నెట్ స్లో ఉండకూడదు. ఎంత లేట్గా ఓపెన్ అవుతుంది బ్రౌజర్. ఓకేనా? లాగౌట్ అయిందా? ఇందాక కాలేదు, నెట్ వల్ల. అర్థమైంది కదా? ఇది మాడ్యులర్ ఫ్రేమ్వర్క్. ఓకేనా? అందరికి అర్థమైందా మాడ్యులర్ ఫ్రేమ్వర్క్? ఓకే రఫీ, ఓకే. చూసినా రన్ చేయాలా? ఏది రన్ చేయాలి? సరే ఇది రన్ చేద్దాం, పెద్దది రన్ చేద్దాం. లాగౌట్ యాక్షన్ పెద్దది రన్ చేస్తున్నా. లాగౌట్ నేను ఒకసారి రాసినాను, కానీ 2 సార్లు కాల్ చేస్తున్నాను. కోడ్ అనేది 2 సార్లు రాయట్లేదు. ఓన్లీ మెథడ్ ని కాల్ చేసినప్పుడు 2 సార్లు యాక్సెస్ చేసుకుంటాం. వేవ్ యాక్టివిటీ తీసుకొని లాగౌట్ జరగాలి. ఓకేనా? అర్థమైందా? ఇది మాడ్యులర్ ఫ్రేమ్వర్క్. అండర్స్టాండ్ కోడ్ కాన్సెప్ట్? పోయిందా పాప? హరీష్ చెప్తారు. ఒకసారి కన్సోల్ మొత్తం కింది జరుపు, పైకి జరుపు. పైకి జరపాలి. అంతేలే హరీష్. ఓకే ఓకేనా? రాజా, ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఓకే. శశి, నీకు? దోషణ ఏం లేవన్నా. రఫీక్ లేవు. ప్రణాళి ఉంది, అసలు పోయిందా?
Hello. Hello, finally understand the concept. You want Yes, I understand. ఓకే, అందరికి అర్థమైంది కాబట్టి ప్రసాద్ అర్థమైందా? ఫ్రేమ్ వర్క్ లోనే కావాలి చూడండి, మరి మీరు ఒకటి ప్రోగ్రామ్ తెచ్చి పెట్టారు. ఓకేనా? ఓపెన్ అప్లికేషన్, నేను మెథడ్ నేమ్స్ చెప్తున్నాను అంతే, నేను ఎట్లా చేయాలో చెప్పాను, అది అక్కడ ఎలా ఇంప్లిమెంట్ చేయాలో మీరే చేసేయండి. ఓపెన్ అప్లికేషన్, వెయిట్ స్టేట్మెంట్స్, వెరిఫై టైటిల్, లాగిన్, వెరిఫై టెక్స్ట్, మౌస్ ఓవర్ యాక్షన్ ఆన్ లాగిన్ తర్వాత అన్నారు వెరిఫై టెక్స్ట్ అంటే ఏం వెరిఫై చేస్తారు? అది సరే, మీరు వెరిఫై చేయండి. నెక్స్ట్, మౌస్ ఓవర్ యాక్షన్ ఆన్ వెయిట్ బ్యాక్ రావడానికి. ఓకే, మౌస్ ఓవర్ యాక్షన్ ఆన్ లీవ్, అండ్ లీవ్ సమ్మరీ రెండు ఒకటే దాంట్లో రాయండి. మౌస్ ఓవర్ యాక్షన్ ఆన్ లీవ్ అండ్ లీవ్ సమ్మరీ, క్లిక్ ఆన్ ఎంప్లాయీ లీవ్ సమ్మరీ, ఇదంతా మౌస్ ఓవర్ లోనే రావాలి. ఓకేనా? నెక్స్ట్, ఇంకొక మౌస్ ఓవర్ సపరేట్ మెథడ్ తీసుకోండి. మనకి మౌస్ ఓవర్ ఆన్ పిఐఎం, దెన్ క్లిక్ ఆన్ యాడ్ ఎంప్లాయీ మీద క్లిక్ అవ్వాలి. దెన్ ఎంటర్ డీటెయిల్స్, లాస్ట్ నేమ్, ఫస్ట్ నేమ్, మిడిల్ నేమ్, నిక్ నేమ్, సేవ్ యాక్టివిటీ, అవన్నీ యాక్టివిటీ జరగాలి. వద్దు ఒక్క నిమిషం. లాస్ట్ నేమ్ తీసుకోండి, సేవ్ యాక్టివిటీ జరగాలి. లాస్ట్ నేమ్ తీసుకున్నాక సేవ్ యాక్టివిటీ జరగాలి. తర్వాత అలర్ట్ వస్తుంది, అలర్ట్ వచ్చినాక ఫస్ట్ నేమ్ మీదకి రాయాలి. అర్థమవుతున్నాయా నేను చెప్పేది? లాస్ట్ నేమ్ రాసినాక సేవ్ యాక్టివిటీ జరగాలి. ఇక్కడ చూడండి, హరి చేస్తాను. సేవ్ యాక్టివిటీ ఇస్తే ఏమొస్తుంది? పాపప్ వస్తుంది. ఈ పాపప్ మీద ఓకే చేసినాక ఇక్కడికి రావాలి, వచ్చి డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేయాలి. మరి రాసుకోండి. ఎంటర్ లాస్ట్ నేమ్, దెన్ సేవ్ బటన్, దెన్ క్లిక్ ఆన్ సేవ్ బటన్, ఇవన్నీ టెస్ట్ కేసెస్. దెన్ ఎంటర్ డీటెయిల్స్, ఫస్ట్ నేమ్, సెండ్ డీటెయిల్స్ యాజ్ ఫస్ట్ నేమ్, మిడిల్ నేమ్, నిక్ నేమ్, దెన్ సేవ్ యాక్టివిటీ. నిమిషం జరగాలి, మహేష్ మిడిల్ నేమ్, నిక్ నేమ్ కూడా జరగాలి. చూడండి, సేవ్ యాక్టివిటీ జరగాలి. సేవ్ యాక్టివిటీ జరిగినాక ఏం చేయాలి అంటే మీరు బ్యాక్ రావాలి. మరి ఓకేనా? ఎడిట్ తీసుకోండి. మామూలుగా అంటే మీకు రాదు. ఇక్కడ ఎడిట్ తీసుకున్నాకనే ఇవన్నీ ఎనేబుల్డ్ అవుతాయి. చూడండి, మామూలుగా ఎడిట్ ఉన్నప్పుడు ఇవన్నీ రినేమ్ చేయలేం. రినేమ్ చేయలేం. ఇక్కడ నిక్ నేమ్ చేంజ్ చేయండి. నిక్ నేమ్ మీరు ఫస్ట్ ఏదైతే ఇచ్చింటారో అది చేంజ్ చేసేసేయండి. ఓకేనా? అర్థమవుతుందా ఇంకా కాన్సెప్ట్? ఇచ్చినారు, దాన్ని మహేష్ గా చేంజ్ చేయాలి మీరు. అక్కడ ఫస్ట్ లో హరీష్ ఇచ్చినారు, తర్వాత మహేష్ గా చేంజ్ అవ్వాలి నిక్ నేమ్. ఓకేనా? ఓకే, దెన్ టిక్ ఆన్ చెక్ బాక్స్, ఓకేనా? మెయిల్ అయితే ఫీమేల్ పెట్టండి, ఫీమేల్ అయితే మేల్ పెట్టండి. అంటే ఇప్పుడు నేను ఫీమేల్ క్లిక్ చేస్తాను, ఎందుకంటే బై డిఫాల్ట్ గా మెయిల్ తీసుకుంటది. అబ్బాయిలు ఏం చెప్తారంటే దీనికి కోడ్ రాయారు కాబట్టి అమ్మాయిలు అబ్బాయిలుగా టిక్ చేయండి అంటే మళ్ళీ మీరు కోడ్ రాయాలి. ఓకేనా? లేకపోతే ఒక పని చేయండి, అందరు ఫీమేల్ టిక్ చేయండి. అందరు ఫీమేల్, బాయ్స్ కూడా ఫీమేల్ క్లిక్ చేయండి. ఓకేనా? ఎందుకంటే చూడండి, బై డిఫాల్ట్ గా మెయిల్ ఉంటుంది, కోడ్ రాయారు మీరు అక్కడ నేను చెప్పినాను అంటే, అందుకే ఫీమేల్ కి రాయండి.
దాన్ని ఏ బటన్ అంటారు? రేడియో బటన్ అంటారు. దీన్ని చెక్ బాక్స్ అంటారు. ప్రతి ఒక్కరు స్మోకరే, తర్వాత ప్రతి ఒక్కరు ఫీమేలే. ఓకేనా? ఓకే. అర్థమైంది కదా? నెక్స్ట్ డ్రైవింగ్ లైసెన్స్ పంపించండి. ఏదో ఒక నంబర్ సెండ్ చేయండి. నెక్స్ట్ డ్రైవింగ్ లైసెన్స్. తర్వాత ఈ డ్రాప్ డౌన్ ఇక్కడ ఏం లేదు. సేవ్ యాక్టివిటీ తీసుకోవాలి. సేవ్ తీసుకుంటది. ఓకేనా? సేవ్ తీసుకున్నాక ఏం చేయాలి అంటే బ్యాక్ రాండి. మరి రాసుకోండి. అన్ని డీటెయిల్స్ తీసుకున్నాక క్లిక్ ఆన్ సేవ్ బటన్. దెన్ క్లిక్ ఆన్ బ్యాక్ బటన్. బ్యాక్ బటన్ కి రావాలి. ఓకేనా? ఇక్కడ డ్రాప్ డౌన్ చేయాలి. మీరు డ్రాప్ డౌన్ క్లిక్ మెథడ్ నేమ్ డ్రాప్ డౌన్ రాసుకోండి. డ్రాప్ డౌన్ లో ఈఎంపీ ఐడి క్లిక్ అవ్వాలి. ఓకేనా? ఈఎంపీ ఐడి క్లిక్ అయినాక ఏదో ఒకటి మీరు సేవ్ చేసిన డీటెయిల్స్, ఆ ఎంప్లాయ్ నేమ్ ఒకటి తీసుకొని ఇక్కడ అంటే ఫస్ట్ డీటెయిల్స్ ని సెండ్ చేయండి. 005 తీసుకోండి. ఇది క్లిక్ చేసేయండి. 005 తీసుకున్నాక సెర్చ్ చేయండి. సెర్చ్ చేసినాక చెక్ బాక్స్ మీద క్లిక్ చేయాలి. తర్వాత డిలీట్ జరగాలి. రాసుకోండి టెస్ట్ కేసెస్. డ్రాప్ డౌన్ లో ఈఎంపీ ఐడి సెలెక్ట్ అవ్వాలి. ఓకేనా? తర్వాత సర్చ్ లో ఏదో ఒక ఎంప్లాయ్ నంబర్ అక్కడ ఉన్న డీటెయిల్స్ లో ఇవ్వండి. సపోజ్ 005 ఇచ్చినారు అనుకోండి. అది నెక్స్ట్ సెండ్ కి 005 పంపించాలి. తర్వాత క్లిక్ ఆన్ సర్చ్ యాక్టివిటీ. ఓకేనా? నెక్స్ట్ ఏం చేయాలి? సర్చ్ యాక్టివిటీ అయినాక ఇలా వస్తుంది. చెక్ బాక్స్ మీద మరీ క్లిక్ చేయండి. ఓకేనా? చెక్ బాక్స్ మీద మరీ క్లిక్ చేసినాక క్లిక్ ఆన్ చెక్ బాక్స్, దెన్ క్లిక్ ఆన్ డిలీట్ బటన్. అర్థమైందా? ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి లాగౌట్ తీసుకోవాలి. ఇది టెస్ట్ కేసెస్ రాసేసేయండి. ఈ వెరిఫైడ్ అందరూ టెక్స్ట్ స్మోకరే, ఎట్లా అందరూ ఫీమేల్సే. ఓకేనా? ఎవరు మేల్స్ కాదు. ఇది మాత్రం చేయండి. డిఫాల్ట్ గా మెయిల్ ఉంటుంది కాబట్టి అది కోడ్ రాయరు. బాయ్స్ కాబట్టి ఓకేనా? మీరు రాసేసి చేయండి. రాకపోతే నేను చెప్తాను. మళ్ళీ రేపు ఇదే చెప్పాల్సి వస్తుంది ఒకవేళ మీకు రాకపోతే. కాబట్టి ట్రై చేయండి. టైం వేస్ట్ అవుతుంది. నేను రేపు టెస్ట్ నుంచి చెప్తాను. ఓకేనా? ఎగ్జిట్ అవ్వండి. డౌట్స్ లేని వాళ్ళు అందరూ ఎగ్జిట్ అవ్వండి. ఏమైనా డౌట్స్ ఉన్నాయి, నేను టెస్ట్ కేసు చెప్తున్నా కదా అన్ని, దాంట్లో ఏమైనా డౌట్స్ ఉన్నాయంటే ఆగండి. నా వెరిఫైడ్ టెక్స్ట్ ఎట్లా? ఏది టెక్స్ట్ ఎట్లా చేయాలనా? ఏది వెరిఫై చేయాలి? వెల్కమ్ టెక్స్ట్ ఎలా చేస్తారు చెప్పండి. టైటిల్ వెరిఫై టైటిల్. అది వెరిఫై టైటిల్. నాకు ఇఫెల్స్ వద్దు. ఇఫెల్స్ లేకుండా వెరిఫై టైటిల్ జరగాలి. ఇఫెల్స్ వద్దు. ఓన్లీ టైటిల్ నేమ్ ఒకటి వచ్చి సరిపోతుంది నాకు. వెరిఫై టైటిల్ అవసరం లేదు. ఇఫెల్స్ వాడకుండా టైటిల్ వెరిఫై చేయండి. ఓకేనా? వితౌట్ యూజింగ్ ఇఫెల్స్ వెరిఫై ది టైటిల్. అది నెక్స్ట్ వెరిఫైడ్ టెక్స్ట్ ఎలా చేస్తారు? మీకు చెప్పిన కండిషన్స్ వాడాలి. ఏ కండిషన్? గెట్ టెక్స్ట్. ఓకే అంటే దానికన్నా ముందు ఒక కండిషన్ చెప్పింటాం మీకు. అసెట్ కండిషన్. సో లాగిన్ అయినాక ఈ వెల్కమ్ అడ్మిన్ ని ఏదైతే అది ఇచ్చింటే, మీ నేమ్ ఇచ్చింటే మీ నేమ్ ఇది వెరిఫై జరగాలి. ఓకేనా? అది జరిగినాక యాజ్ ఇట్ ఈస్ టెస్ట్ స్టార్ట్ చేయండి. ఓకే, ఇంకేమైనా నాకు చూసినా అంతే అన్న. ఒకసారి డైలాగ్ బాక్స్ ఓపెన్ చేయాలి. డైలాగ్ బాక్స్ అంటే ఏది? ఇక్కడ యాడ్ ఎంప్లాయ్ డీటెయిల్స్ ఓపెన్ చేయి. యాడ్ ఎంప్లాయ్ డీటెయిల్స్. ఓకే, ఇక్కడ ఏదో ఒక ఎంటర్ చేసి మామూలుగా ఓపెన్ అవుతుంది టెస్ట్ ఫీల్డ్. చూడండి, ఇక్కడ కాదు, అక్కడ లోపల చేసి చెప్తాం. ఓకే, సేవ్ కొట్టాలా? సేవ్. ఓకే, ఇక్కడ మేల్ ఫీమేల్ ని ఆడ ఏమంటారు వాటిని ఇక్కడ చూడండి. ఫస్ట్ ఇవన్నీ డిసేబుల్ లో ఉన్నాయి. ఏది మీరు ఎడిట్ చేయలేరు. ఫస్ట్ ఎడిట్ బటన్ మీద క్లిక్ అవ్వాలి. తర్వాత అన్ని ఎనేబుల్డ్ అవుతాయి. ఇక్కడ చూడండి, బై డిఫాల్ట్ గా ఏం తీసుకుంటుంది? అందరికి మెయిలే తీసుకుంటుంది. మీరేం చేయాలంటే ప్రతి ఒక్కరు ఫీమేల్ పెట్టాలి. ఓకేనా?
ఓకే. నెక్స్ట్ ఇక్కడ ఒక టెస్ట్ కేస్ యాడ్ చేసుకోండి. సెలెక్ట్ అందరూ అన్మ్యారీడ్ పెట్టండి. మ్యారీడ్ అయ్యే వాళ్ళు మ్యారీడ్ పెట్టండి, కాని వాళ్ళు అన్మ్యారీడ్ పెట్టేసింది. ఓకేనా? ఓకే. ఇది కూడా ఈ డ్రాప్ డౌన్ కూడా ఇక్కడ సెలెక్ట్ అవ్వాలి. ఆ డ్రాప్ డౌన్ ఈ డ్రాప్ డౌన్ అన్ని సెలెక్ట్ అవ్వాలి. అన్మ్యారీడ్ తర్వాత స్మోకర్ టిక్ అవ్వాలి. ఓకేనా? ఓకే. తర్వాత సేవ్ బటన్. ఈ క్యాలెండర్స్ అనేది నేను మరీ చెప్తాను, అది లాజికల్ థింకింగ్, లేకపోతే డైరెక్ట్ గా సెండ్ చేయొచ్చు వాల్యూస్. సో ఇది వద్దు, ఇదే వద్దు, నేను చెప్తాను క్యాలెండర్స్. ఓకేనా? తర్వాత సేవ్ యాక్టివిటీ తీసుకోవాలి. హరీష్, ఆ ఫీమేల్ బాక్స్ లో ఇన్స్పెక్ట్ చేయాలి ఒకసారి. చేస్తాను. ఇన్స్పెక్ట్ చూడండి. ఓకే. ఓకేనా? దీంట్లో ఏదైనా తీసుకోవచ్చు కదా, ఐడియా అన్నా తీసుకోవచ్చు, ఏదైనా తీసుకోవచ్చు కదా ఫీమేల్ ఇన్స్పెక్ట్ చేసిన దాంట్లో. ఏదైనా తీసుకోవచ్చు. మీరు మామూలే కదా, 8 లొకేటర్స్ లో ఏదో ఒకటి తీసుకోండి. ఆ స్మోకర్ దగ్గర కూడా క్లిక్ చేయాలి, ఒకసారి ఇన్స్పెక్ట్ చేయాలి. స్మోకర్ దగ్గర కూడా ఉంటది. క్లాస్ ఉంది, ఐడి ఉంది, నేమ్ ఉంది, ఎక్స్పోర్ట్ అయినా తీసుకోవచ్చు. ఓకేనా? ఓకే. ఓకే. ఏదో ఒకటి తీసుకోవచ్చు. నెక్స్ట్ ఈ ఫైల్ అప్లోడ్ వచ్చింటే బాగుండు చెప్పేవాడిని, అది రావట్లేదు. ఎందుకు అప్లోడ్ అవ్వట్లేదు? అది అప్లికేషన్ ప్రాబ్లమ్ లేకపోతే నా సైడ్ ప్రాబ్లం. ఓకేనా? ఇది రినేమ్ అవ్వాలి. చూడండి, సపోజ్ నా ఏజ్ ఇచ్చినారు, ఇది రినేమ్ అయ్యి తర్వాత హరీష్ టైప్ అవ్వాలి. మీ ఇష్టం, మీ నేమ్ ఏదైనా తీసుకోండి, రినేమ్ అవ్వాలి అక్కడ. ఓకేనా? ఓకే హరీష్. అందరికి అర్థమైందా మాడ్యులర్ ఫ్రేమ్వర్క్ అంటే ఏందో? రేపు నేను ఎక్స్ప్లెయిన్ చేయను. టెస్ట్ ఎన్జీకి పోతాను, రేపు టెస్ట్ ఎన్జీ ఫ్రేమ్వర్క్ వెళ్ళిపోతాను. డౌట్స్ ఉన్నాయి అంటే ఈవినింగ్ ఎవరో ఒకరు మెసేజ్ చేయండి, చెప్తాను మరి. ఓకే. ఓకేనా? ఓకే. ఓకే.